పెయింట్లో హౌస్ అనేది ఏ విధంగా డ్రా చేసుకుందాం నేర్చుకుందాము. ఫస్ట్ స్క్వేర్ షేప్ని తీసుకోండి. రెక్టాంగిల్ స్క్వేర్ని ఈ విధంగా ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్లోని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత పైన మళ్ళీ రెక్టాంగులర్ షేప్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా ఈ కొంచెం గ్యాప్ అయింది, దానివల్ల షిఫ్ట్ పట్టుకొని కొంచెం ఈ విధంగా డ్రాగ్ చేసుకుందాం. అయిపోయింది. దీని తర్వాత రౌండెడ్ రెక్టాంగులర్ షేప్ని తీసుకొని డోర్ని డ్రా చేసుకుందాం. ఎందుకంటే మనకి హౌస్కి కంపల్సరీగా డోర్ ఉండాల్సిందే. డోర్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు విండోస్ కావాలా, దానికి కూడా సేమ్ ఆ షేప్ని తీసుకొని విండో ఒకటి డ్రా చేద్దాం. దాన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా ఫస్ట్ కాపీ చేయాలా, సెలెక్ట్ చేసుకోండి, Ctrl+C, Ctrl+V నొక్కండి. ఈ విధంగా పేస్ట్ వచ్చేస్తుంది. దానికి మళ్ళీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సేమ్ సైజ్ విండో మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెయింట్ అనేది చేద్దాం. ఫస్ట్ పెయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఏ పెయింట్ కావాలా, మనం గ్రీన్ పెయింట్ తీసుకుందాం. గ్రీన్ పెయింట్ని చేద్దాం. మళ్ళీ పైన బ్లూ కలర్ తీసుకుందాము. బ్లూ కలర్ని అయిపోయింది. దీని తర్వాత డోర్కి బ్రౌన్ కలర్ తీసుకుందాం, డార్క్ బ్రౌన్ డోర్ కోసం. అండ్ ఫర్ విండోస్ లైట్ బ్రౌన్ తీసుకుందాం. ఈ విధంగా మనము హౌస్ అనేది పెయింట్ అప్లికేషన్లో డ్రా చేయొచ్చు.